Dr. Lakshman. The next speaker is Ravi Chandra Vediraju. Thank you, sir. The Indian speak in Institute Telugu. of Management Amendment Bill 2025 ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారికి, అస్సాంలో గౌహతిలో ఐఐఎం శాంక్షన్ చేయడానికి 550 కోట్ల ద్వారా పెట్టడానికి మేము సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నుంచి సమర్థిస్తున్నాం ఈ బిల్లును. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 33 జిల్లాలు చేయడమే కాకుండా 33 మెడికల్ కాలేజీలు, అనేక నర్సింగ్ కాలేజీలు, గురుకులాలు పెంచడం అంటే చదువు పట్ల, విద్య పట్ల ఉన్నటువంటి మా వైఖరి మీ బిల్లులు సపోర్ట్ చేయడానికి దోహదపడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రత్యేకంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి చేసిన సేవ, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ ఐటీ హబ్గా ఎదిగింది. టీ హబ్, వి హబ్, ఇమేజ్ టవర్స్ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అన్నీ ఈ విజయానికి, వారి దూరదృష్టికి ఫలితమే. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం 2023-24లో 2.7 లక్షల కోట్లు ఎగుమతి చేసింది. దాదాపు 10 లక్షల మందికి ఐటీ రంగం నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్లనే. ఇది దేశంలో 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతి కేంద్రంగా కూడా హైదరాబాద్ చూడడం జరుగుతుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్లో ప్రపంచంలో వ్యాక్సిన్ రాజధాని అని కూడా గౌరవిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 11 బిలియన్ల డోసులు ఉత్పత్తి అవుతాయి. ఇది భారతదేశ వ్యాక్సిన్ రంగంలో 65% వ్యాక్సిన్ తయారయ్యేది హైదరాబాద్ కేంద్రంగానే గుర్తించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పరిశ్రమలు అభివృద్ధిలో ఫార్మా క్లస్టర్లకు జినోమ్ వ్యాలీ, ఐటీ రంగానికి హైటెక్ సిటీ, స్టార్టప్కు టీ హబ్ వంటి కేంద్రాలు హైదరాబాద్లో గ్లోబల్ మ్యాప్పై నిలిపాయి కూడా. ఈ బలమైన పునాది ఉన్నప్పటికీ హైదరాబాద్ తర్వాత గ్లోబల్ స్థాయి సాధించాలంటే కూడా ఇక్కడ ఐఎం అస్సాంతో పాటు హైదరాబాద్లో కూడా ఒక ఐఎం ఇవ్వడం తప్పనిసరి అవసరం అని చెప్పి భావిస్తూ గౌరవ మంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ కూడా ఒక ఐఐటి కేంద్రం ఇవ్వాలి, ఐఎం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. జాతీయ దృష్టి 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ముందుకెళ్లాలంటే కూడా ఖచ్చితంగా కూడా ఇట్లాంటి అన్ని ఇవ్వాలి. కొన్ని గ్లోబల్ సిటీలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రధాన కేంద్రాలు కూడా నిలపాలి. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో ముందున్నటువంటి హైదరాబాద్ కు ఐఐఎం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హైదరాబాద్ ఈజ్ ఏ గుడ్ సిటీ, మంచి వాతావరణం ఉన్న సిటీ, బయోటిక్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా వస్తే బాగుంటుంది. కొన్ని లక్షల మంది పిల్లలు పాస్ అయి కూడా ఇది ఒక మేనేజ్మెంట్ ఐఏఎం ఇస్తే బాగుంటుందని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఇది శాంక్షన్ చేయాలని ప్రధానమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సార్. వీఆర్ సపోర్టింగ్ దిస్ బిల్. Thank you.